ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి? అలాగే 2025వ సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి? రాత్రి 8:45 తర్వాత ఒక వార్త మీకు అందుతుంది. అది ఎటువంటి వార్త? గుడ్ న్యూస్ ని మీరు వినబోతున్నారా లేదా బ్యాడ్ న్యూస్ ని వినబోతున్నారా? అలాగే కన్యా రాశి వారికి ఈ రోజు దినఫలాలు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి? ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశ్యాధిపతి బుధుడు. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా గమనిస్తే కనుక, స్వయంగా ప్రతిభను కలిగి ఉండటమే కాకుండా ఇతరుల ప్రతిభను కూడా ఈ కన్యా రాశి జాతకులు గుర్తించగలుగుతారు. ఏ పనికి ఎవరు సమర్థులో చక్కగా నిర్ణయించగలుగుతారు. బంధు ప్రీతి కూడా వీరికి అధికంగా ఉంటుంది. గణితంలో మంచి ప్రజ్ఞను కలిగి ఉంటారు. జ్ఞాపక శక్తి కూడా అధికంగా ఉంటుంది. అలాగే వీరు సిస్టమాటిక్ గా ఉంటారు. ప్రాక్టికల్ మైండ్ ని కూడా కలిగి ఉంటారు. వృత్తి, ఉద్యోగాల్లో నైపుణ్యాన్ని కూడా కలిగి ఉంటారు. ఆర్థికపరమైన వ్యవహారాల్లో కూడా చక్కటి నేర్పు వీరికి ఉంటుంది. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే 2025వ సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి కనుక చూసినట్లయితే, సాయంత్రం 8:45 తర్వాత ఒక గుడ్ న్యూస్ నైతే మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి. అంటే ఇది చాలా ఆనందాన్నిచ్చేటటువంటి వార్త. మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా సరే వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్నారా? దానికి సంబంధించి శుభవార్త మీరు వినవచ్చు. లేదా మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మీకు రావచ్చు. ఈ విధంగా మీ పరిస్థితులను బట్టి మీ యొక్క లైఫ్ లో మీరు ఎటువంటి కోరికనైతే కలిగి ఉన్నారో దానికి సంబంధించినటువంటి శుభవార్తను ఈ రోజు దినఫలాల్లో మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. రాత్రి 8:45 తర్వాత దానికి సంబంధించినటువంటి న్యూస్ ని మీరు వింటారు. ఒకవేళ మీరు ఉద్యోగార్థులై ఉండి ఏదైనా ఉద్యోగ అవకాశం కోసం ప్రయత్నం చేస్తున్నారా? ఆ అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని ఈ రోజు దినఫలాల్లో మీరు వింటారు. ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి మీ పరిస్థితులకు తగినట్లుగా చక్కటి శుభవార్తనైతే మీరు వినే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. అయితే కన్యా రాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే, వ్యాపారపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ మీరు వాటిని అధిగమించగలుగుతారు. భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి ఈ రోజు బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. వ్యాపార విస్తరణకు సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు. అలాగే ఉద్యోగస్తులు ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ తోటి ఉద్యోగస్తుల మద్దతు మీకు చక్కగా లభిస్తుంది. పై అధికారుల ప్రశంసలు కూడా మీకు దక్కబోతున్నాయి. పెండింగ్ లో ఉన్నటువంటి ప్రతి పనిని మీరు పూర్తి చేస్తారు. అలాగే చక్కటి సహాయ సహకారాలు మీ యొక్క స్నేహితుల నుండి మీకు అందుతాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం స్నేహితులతో మీకేవైనా ఇదివరకు విభేదాలు ఉంటే అవన్నీ కూడా పరిష్కారం కాబోతున్నాయని చెప్పుకోవాలి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తితో మీకు స్నేహం ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కొంత ప్రతికూలమైన వాతావరణం కూడా ఈ రోజు ఉండబోతుంది. బంధువులతో కానీ, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో కానీ గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. లేదా మీ కుటుంబ సభ్యులతో కూడా మీకు గొడవ జరగవచ్చు. కాబట్టి ఈ ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. సకల శుభాలు మీకు కలుగుతాయి. గోమాత సంరక్షణ కోసం వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి. అత్యద్భుతమైన ఫలితాలనైతే మీరు ఖచ్చితంగా చూస్తారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.